శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికనే దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనము. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంన ఉన్నాడని నాకు తెలియను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడు గొప్పవాడని, ఆయన మనతో ఉన్నాడని మనం గ్రహిస్తే గనక మనం ఎప్పుడు కూడా భయపడము. చూసారా, యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైన్యంతో పాటు రాజుగారు, అలాగే దావీదు గారి యొక్క అన్నలు అందరూ భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు? గొలియాతు అరుస్తున్నటువంటి అరుపులకు వారందరూ కూడా భయపడి దాక్కొని ఉన్నట్లుగా మనకు తెలుసు. దావీదును గొలియాతును ఓడించాడు. మరి ఓడించడంలో అంతర్యంలో ఉన్నటువంటి బలమేంటి, రహస్యం ఏంటి? అవును, దావీదు గ్రహించాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడే ఈ యుద్ధాన్ని చేస్తాడు, కాబట్టి గొలియాతును చాలా సులభంగా ఓడించగలిగిన సమర్థత నాలో ఉంది అని దేవుని యొక్క శక్తిని బట్టి ఆనందించాడు. దేవుని యొక్క శక్తిని బట్టి నమ్మకంగా ఉన్నాడు దావీదు గారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో నాకు తెలియదు. నా జీవితంలో ఓటమి తప్ప విజయాన్ని చూడలేదు అని బాధపడుతున్నావేమో కూడా నాకు తెలియదు. వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి అలసట కావచ్చు, ఉద్యోగంలోనో వ్యాపారంలోనో అనేకమైన స్థలాలలో నీవు ఓటమిని చూస్తుంటున్నావేమో. దావీదు పొందుకున్నటువంటి దైవశక్తిని ఈరోజు నేను మనం పొందుకుందుముగాక. కాబట్టి శత్రువు ఎంత బలము గలవాడైనా సరే, పోరాటం ఎంత పెద్దదైనా సరే, విజయం నీదే. దేవుడు నీతో ఉన్నప్పుడు విజయం నీదే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను అని భక్తుడైన దావీదు గారు చెప్పారు. కాబట్టి ఈ సమస్య ఏదైనా సరే ఈరోజు ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో అడగండి. నీకు శక్తికి మించిన కార్యాలు నీ మధ్యలో ఉన్నా కూడా దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి అవేమి కూడా నిన్ను తాకవు, నీ మీద ఏమాత్రము కూడా విజయం సాధించలేవు. కాబట్టి ఈ దాసుడైన నేను మీతో పాటు పంచుకుంటున్న మాటలు బట్టి ధైర్యంగా జీవిద్దాం. ఆశీర్వాదకరమైన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లుగా సహాయం చేసే దేవునికి మొరపెట్టుకుందాం. నా ప్రియమైనటువంటి ప్రేమ తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మీ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకొని జీవితాన్ని ముందుకు కొనసాగడానికి కావాల్సిన శక్తిని, బలమును, ఆయుష్ను, ఆరోగ్యమును దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.